ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి తాలూకాలోని పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, వెళ్ళగలదా లేదా అంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొద్దిమంది చాలా వరకు పోటీ చేయడానికి జంకే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఇన్ఛార్జిని పిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ జరగాల్సిందే, ఏకగ్రీవాలు కాకుండా చూడాల్సిందే, ఇటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైసీపీ పూర్తి హవా సాధించాలనే విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోరావడం, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క మా ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు ఉన్నవారు కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇటు రాజగోపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదనే ఒక భావనతో పాటు ప్రతి ఒక్కరికి అండదండలుగా నిలవాలంటే ఈసారి ఆర్థికంగా కూడా చాలామంది వైసీపీ నాయకులు ఇంతకుముందు గత కాలంలో పనిచేసిన వాళ్ళు బిల్లులు కాక అటు ఇటు ఆర్థికంగా చిన్న చితగా చితికిపోయినారు. కాబట్టి పోటీ చేసేవారికి కూడా వీరు కూడా ఆర్థికంగా సాయం చేసి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముందుకు పోగలిగితేనే జగన్ దృష్టిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కంపల్సరీ ఇదవుతారు. లేని పక్షంలో చాలా వరకు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇటు పూర్తి స్థాయిలో వైసీపీ క్యాడర్ కూడా డీలా పడే అవకాశాలు ఉంది. దానివల్ల ఖచ్చితంగా వైసీపీ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు అండదండలుగా నిలబడాలి, కార్యకర్తలకు అండదండలుగా నిలబడాలనే ఉద్దేశం ఉదయగిరి నియోజకవర్గంలో ఇదవుతూ ఉంది. గట్టి ఓట్ బ్యాంక్ ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి గట్టిగా కానీ రాజగోపాల్ రెడ్డి గారు ఇటు అభినవ్ రెడ్డి గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందించగలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పూర్తి ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కూడా వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే కొద్దిమంది సీనియర్ నాయకులను వైసీపీ రాజగోపాల్ రెడ్డి దూరంగా పెట్టారనే ఒక భావన కూడా చాలా మందిలో ఏర్పడి ఉంది. ఇప్పుడు వైసీపీలో కొద్దిమంది ఉన్న మెయిన్ లీడర్స్ మొత్తం బెంగళూరులో కూర్చొని, ఇప్పుడు ఉదాహరణకు సీతారాంపురం మండలంలో గట్టి పట్టున్న పోలంగారిపల్లి మాబయ్య గారు అయితేనేమి, వీరందరూ పట్టనట్టుండడంతో అక్కడ ఉండే వారి వర్గం అయితేనేమి, మాబయ్య అభిమానులు అయితేనేమి కొద్దిగా డేలా పడే పరిస్థితి ఏర్పడి ఉంది. ఇదే క్రమంలోనే ఇప్పుడు ఇంతకు ముందు కూడా గత కాలంలో మనం చెప్పుకొని వచ్చాం, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి ఎన్నో సలహా సూచనలు ఇచ్చిన ఉదయగిరి సజ్జల అని చెప్పి గౌమతి ప్రసాద్ గారు కూడా దూరంగా ఉన్నారు. ఖచ్చితంగా వీరందరూ ఏకమైతేనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గట్టి పట్టు సాధించగలరనే ఒక అభిప్రాయం కూడా జనాల్లో ఏర్పడింది. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇటు మాబయ్య, ఇటు ఉదయగిరి సజ్జల ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి పోయినసారి ఎలక్షన్స్లో వీళ్ళ వల్లనే అంటే దాదాపు 15,000తో ఓడిపోవాల్సిన వ్యక్తి 7-8,000తో ఓడిపోయారు. ఖచ్చితంగా వీరందరూ బలమైన నాయకులు, వీరందరూ ఉంటేనే వైసీపీ పార్టీ ముందుకు నడవగలదు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో గట్టి పునాది వేసుకోగలదని కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు.